Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Aditya Nannaya University, Rajamundry. Today, I want to discuss about degree 3rd year, 6th semester physics elective paper. Our selected physics elective paper is material science. In this material science, there are 5 units. In previous class, I have explained about the first unit, magnetic materials. Now the second unit is dielectric materials. In previous class, I have explained about the introduction of dielectrics, the definition of dielectrics, and the uses of dielectrics. That means applications of dielectrics. Later, the definition of dielectric constant and the values of dielectric constants for different dielectric materials. Later, I have explained about the properties of dielectric materials like dielectric strength and dielectric loss. Later, I have explained about what is meant by molecular polarizability. That means polarization or molecular polarizability. Okay, right? Now in today's class, I want to explain about the mechanism of polarization. The next concept is mechanism of polarization or types of polarization. అంటే ధ్రువణములో ఉండేటువంటి రకాలను గురించి వివరించండి, దాని యొక్క విశ్లేషణను వివరించండి, దాని యొక్క మెకానిజంను వివరించండి అని అడుగుతాడు. సో యాంత్రికంగా ధ్రువణాన్ని గురించి వివరించండి లేదా ధ్రువణంలో ఉండేటువంటి రకాలను వివరించండి అని అడుగుతాడు. సో మెకానిజం ఆఫ్ పోలరైజేషన్ ఆర్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్. ఇన్ దిస్ కాన్సెప్ట్, mechanism of polarization are of 3 types, 4 types. Mechanism of polarization are of 4 types. They are: first one, electronic polarization; second one, ionic polarization; third one, orientation polarization; and the last one, space charge polarization. The first one is electronic polarization, ionic polarization, orientation polarization and space charge polarization. అంటే ఇందులో ఉండేటువంటి ధ్రువణంలో ఉండేటువంటి రకాలు 4 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటవది ఎలక్ట్రానిక్ ధ్రువణము, రెండవది అయానిక ధ్రువణము, మూడవది స్థానాంతర ధ్రువణము, నాలుగవది స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అంటే స్వేచ్ఛ ఆవేశ ధ్రువణము అంటారు, స్వేచ్ఛ అంతరాల ధ్రువణము, ఏదైనా ఒకటే. సో ఎలక్ట్రానిక్ ధ్రువణము, అయానిక్ ధ్రువణము, తర్వాత స్థానాంతర ధ్రువణము అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్, స్వేచ్ఛ ఆవేశ ధ్రువణము. రైట్, ఇందులో ముందుగా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి మీకు డయాగ్రామ్లో చూపించిన విధంగా. ఫస్ట్ వన్ ఈజ్ పోలరైజేషన్ టైప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే 3 భాగాలుగా విభజించాలి టేబుల్ని. మొట్టమొదటిది మనకి పోలరైజేషన్ టైప్ అంటే ధ్రువణంలో ఉండేటువంటి రకము. రెండవది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్రం లేనప్పుడు ఏ రకంగా ఉంటుంది ధ్రువణమును, అంటే విద్యుత్ క్షేత్రము లేనప్పుడు. తర్వాత మూడవది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్ర సమక్షంలో ధ్రువణం ఏ విధంగా ఉంటుంది అని మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా మనం ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ తీసుకున్నాము, ఎలక్ట్రానిక్ ధ్రువణాన్ని. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్రం లేనప్పుడు ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఉండేటువంటి పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ కోఇన్సిడెన్స్ అయి ఉంటాయి. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ పోలరైజేషన్ చెందదు,
అన్పోలరైజేషన్ మోడ్లో ఉంటుంది. సో ప్లస్ మైనస్ కోఇన్సిడెన్స్ అయ్యి ఇట్ ఈజ్ ఇన్ అన్పోలరైజేషన్ మోడ్. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ విల్ బి సెపరేటెడ్ బై ఏ సమ్ డిస్టెన్స్. అంటే ధనాత్మక మరియు రుణాత్మక ఆవేశాలు కొంత దూరంలో వేరు చేయబడ్డాయి. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే నేను ఒక ఎలిప్స్ మాదిరిగా వేసి ఒక సైడు నెగిటివ్ ఛార్జ్ చేశాను, లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ చేశాను, అండ్ దే విల్ బి సెపరేటెడ్. సో సెపరేట్ అయినప్పుడు ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఏర్పడి దెన్ దట్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్. దెన్ ద మెటీరియల్ ఈజ్ సెడ్ టు బి పోలరైజ్డ్ అండ్ ద ఫినామినన్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ అయానిక్ పోలరైజేషన్. సో అయానిక్ పోలరైజేషన్లో అంటే విద్యుత్ క్షేత్రం లేనప్పుడు ధనాత్మక రుణాత్మక అయాన్లు కొద్దిపాటి దూరంలో వేరు చేయబడతాయి. సో కొంచెం దూరం వాటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, వెరీ స్మాల్ డిస్టెన్స్. అప్పుడు మనం ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్ పూర్తిగా ఎక్కువ దూరంతో సెపరేట్ చేయబడతాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్స్. సో ఆ రెండు ధనాత్మక రుణాత్మక అయాన్లు అనేవి ఎక్కువ దూరంలో వేరు చేయబడి ఉంటాయి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దెన్ దట్ పోలరైజేషన్ ఈజ్ కాల్డ్ అయానిక్ పోలరైజేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఓరియంటేషన్ పోలరైజేషన్. థర్డ్ వన్ ఈజ్ ఓరియంటేషన్ పోలరైజేషన్, అంటే డిస్ప్లేస్మెంట్ అని ఓరియంటేషన్ అంటే. సో ఇక్కడ ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ప్లస్ ఛార్జు మైనస్ ఛార్జు వేసాం. సో అది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు గమనించినట్లయితే ప్లస్ ఛార్జ్ ఓరియంట్ అయింది, డిస్ప్లేస్ అయింది, మరొక ప్లస్ ఛార్జ్ కూడా డిస్ప్లేస్ అయింది, నెగిటివ్ ఛార్జ్ కూడా ఉన్న చోట ఉండకుండా వేరే చోటకి డిస్ప్లేస్ అయింది. సో ఇట్ ఈజ్ కాల్డ్ ఓరియంటేషన్. సింపుల్గా చెప్పాలంటే రొటేషన్. సో ఇలాంటి దాన్ని భ్రమణ ధ్రువణము, స్థానాంతర ధ్రువణము అని చెప్తారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్, అంటే అంతరాల ఆవేశ ధ్రువణము అంటారు. అంటే స్పేస్లో జరిగేటువంటి పోలరైజేషన్ ఇది. అంటే ఇక్కడ మనకు అంతరాలలో ధనాత్మక రుణాత్మక అయాన్లు వాటి ఇష్టం వచ్చినట్లు అమరి ఉంటాయి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు ఆర్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్, దెన్ ఆల్ ద నెగిటివ్ ఛార్జెస్ ఆర్ కమ్స్ టు వన్ సైడ్ అండ్ ఆల్ ద పాజిటివ్ ఛార్జెస్ ఆర్ గోస్ టు అదర్ సైడ్. సో దెన్ దట్ పోలరైజేషన్, అంటే పదార్థంలో ఉండేటువంటి రోధక పదార్థంలో ఉండేటువంటి రుణాత్మక పార్టికల్స్ అన్నీ కూడా ఒకవైపుగాను పదార్థంలో, ధనాత్మక అయాన్లు అన్నీ కూడా పదార్థంలో మరొక వైపుగాను, అంటే దానికి ఆపోజిట్గా స్థానాంతరం చెందుతాయి. సో దెన్ దట్ పోలరైజేషన్ ఇన్ స్పేస్ ఈజ్ కాల్డ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్, అంటే అంతరాల ఆవేశ ధ్రువణం అంటారు. సో మొత్తం అంతా కూడా మీకు టేబుల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు మెకానిజం ఆఫ్ పోలరైజేషన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఆ రకాల్లో ఏ రకంగా మనకి ఆ ఆవేశాలు స్థానాంతరం చెందుతాయి అనేది పూర్తిగా టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని వర్ణనగా మనం పారాగ్రాఫ్స్లో రాస్తాము. ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్, ఎలక్ట్రానిక్ ధ్రువణం. సో ఫస్ట్ పారాగ్రాఫ్, ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ displacement of positively charged nucleus and negatively charged electrons of an atom. ఏదైనా పరమాణువులో ఉండేటువంటి ధనాత్మక ఆవేశం కలిగినటువంటి న్యూక్లియస్ ఒకవైపుగాను మరియు రుణాత్మక ఆవేశం కలిగిన ఎలక్ట్రాన్లన్నీ మరొక వైపుగాను చేరితే, ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో చేరితే, ఎప్పుడు ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే విద్యుత్ క్షేత్రాన్ని మనం ప్రయోగించినప్పుడు. సో ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ అరౌండ్ ద న్యూక్లియస్ ర్యాపిడ్లీ షిఫ్ట్స్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎండ్. అంటే మనకి ఈ కేంద్రకం చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రాన్ మేఘామృతంలా ఉండేటువంటి ఆ సమూహం, ఎలక్ట్రాన్ల సమూహం అంతా కూడా
ధనాత్మక టెర్మినల్ వైపుగా స్థానాంతరం చెందుతాయి. అదేవిధంగా దాని యొక్క న్యూక్లియస్ అనేది రుణాత్మక ఆవేశం కలిగినటువంటి ఆ ఛార్జ్ మూమెంటం ద్వారా డిస్ప్లేస్ అవుతుంది పరమాణువులో. సో అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ సెపరేట్ అవుతాయి. అంటే న్యూక్లియస్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఒకవైపు, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ మరొక వైపు. అంటే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ మరొక వైపు వెళ్ళడం వల్లే దీన్ని ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అన్నాం. సో రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ పారా. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ atom ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్, ద డైపోల్ మూమెంట్, నాట్ డిస్ప్లేస్మెంట్. సో ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎన్ atom ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ అండ్ ద షిఫ్ట్ డిస్టెన్స్. అంటే ఇక్కడ పరమాణు యొక్క ధ్రువణాన్ని, అంటే ద్విధ్రువ భ్రామకాన్ని, పరమాణు యొక్క భ్రామకాన్ని, డైపోల్ మూమెంట్ నాట్ పోలరైజేషన్, పరమాణు యొక్క భ్రామకాన్ని స్మాల్ పీ చేత రిప్రజెంట్ చేస్తాం మనం. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ అండ్ డిస్టెన్స్, షిఫ్ట్ డిస్టెన్స్. అంటే క్యూ ఇంటూ 2a అంటాం మనం. స్మాల్ క్యూ ఇంటూ 2 స్మాల్ ఏ ప్రోడక్ట్ కింద రాస్తాం. డైపోల్ మూమెంట్ పి అనే అక్షరం చేత సూచిస్తామని ఇంతకుముందు చెప్పాను. సో ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఆ పి వాల్యూ అనేది స్మాల్ పి డైపోల్ మూమెంట్ అనేది మనం ప్రయోగించేటువంటి విద్యుత్ క్షేత్రం యొక్క స్ట్రెంగ్త్ మీద, బలం మీద ఆధారపడి ఉంటుంది. ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ. ఇప్పుడే చెప్పాను, ఏమన్నాను, ఇక్కడ మనకు ఆ డైపోల్ మూమెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాను. అంటే పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ స్ట్రెంత్, క్యాపిటల్ ఈ. సో ఇక్కడ సమ్ కాన్స్టెంట్ రాస్తాం, పీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఈ అని. ఆ కాన్స్టెంట్ని, ఆ స్థిరాంకాన్ని ఏమంటారంటే, ఇక్కడ అనులోమానుపాతంలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక స్థిరాంకం వస్తుంది. ఆ స్థిరాంకాన్ని ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ, ఆల్ఫా ఈ అంటున్నాడు. అంటే ఎలక్ట్రానిక్ ధ్రువసత్వము. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆల్ఫా ఈ. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్, అది ఉష్ణోగ్రత మీద ఆధారపడదు. దిస్ పోలరైజబిలిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎన్ atom. ఈ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడదు. అదేవిధంగా పరమాణు యొక్క ఘనపరిమాణం పెరిగినప్పుడు ఈ ద్రవణం అనేది పెరుగుతుంది. పరమాణు యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, సైజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, సైజ్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క ధ్రువసత్వం కూడా పెరుగుతుంది. రైట్, ఇట్ ఈజ్ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. అంటే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్లో యాటంలో ఉండేటువంటి న్యూక్లియస్ ఒకవైపుగా, అదేవిధంగా ఎలక్ట్రాన్ల యొక్క నెగిటివ్ ఛార్జ్ అంతా మరొక వైపుగా చేరతాయి. ద ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జ్ ఇంటూ లెంత్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఈజ్ కాల్డ్ డైపోల్ మూమెంట్. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ డైపోల్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫీల్డ్ స్ట్రెంగ్త్. Your constant of proportionality is called molecular polarizability, is independent of temperature and depends on volume of an atom. Second one is ionic polarization, అయానిక ద్రవణము. During the chemical bonding, atoms may acquire an excess of negative or positive charge and form an ionic bond. అంటే రసాయన బంధాలు జరిగేటప్పుడు పరమాణువులు యాటమ్స్ మే అక్వైర్ ఎక్సెస్ ఆఫ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జ్. రసాయన బంధాలు జరిగే సందర్భంలో పరమాణువులు ధనాత్మక రుణాత్మక ఆవేశాలను అధిక మొత్తంలో సంతరించుకోవడం వల్ల అయానిక బంధాలు ఏర్పడతాయి. అంటే అయానిక బంధాలు అనేవి they will be formed during chemical bonding due to excess of positive and negative charges. When an external electric field is applied to ionic solid, then cations and anions are displaced in opposite direction. అంటే మనం ఇప్పుడు
బాహ్య విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు క్యాటయాన్లు ఆనయాన్లు కూడా వ్యతిరేక దిశలో డిస్ప్లేస్ అవుతాయి, స్థానాంతరం చెందుతాయి. రైట్. అయానిక్ పోలరైజబిలిటీ ఈజ్ డ్యూ టు ద షిఫ్ట్ ఆఫ్ అయాన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కేవలం ఈ అయానిక ధ్రువణం అనేది ఎందుకు జరుగుతుందంటే ఆ పరమాణువులో ఉండేటువంటి అయాన్లు ఆపోజిట్ డైరెక్షన్లో షిఫ్ట్ అవటం వల్ల ఏర్పడుతుంది. ఇట్ షుడ్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. సో ఇది ఎలక్ట్రానిక్ పోలరైజేషన్కి వేరుగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఇంచుమించుగా వేరుగా కాదు. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఎలా ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఉష్ణోగ్రత మీద ఇది కూడా ఆధారపడి ఉంటుంది. రైట్. లేటర్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓరియంటేషన్ పోలరైజేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓరియంటేషన్ పోలరైజేషన్ అంటే భ్రమణ ధ్రువణము. సో ఇన్ మీథేన్ CH4 అంటే మనం CH4ని మీథేన్ అంటాము. ఆ మీథేన్ తీసుకున్నప్పుడు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ కోయిన్సైడ్స్. ఆ మీథేన్ విషయంలో ధనాత్మక రుణాత్మక ఆవేశాలు ఏమవుతాయంటే గురుత్వ కేంద్రాలు రెండూ కూడా ఏకీభవిస్తాయి. హెన్స్ దేర్ ఈజ్ నో పర్మనెంట్ డైపోల్ మూమెంట్. ఎలాంటి శాశ్వత ఇక్కడ భ్రామకం విద్యుత్ భ్రామకం అనేది ఉండదు. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ మెథైల్ క్లోరైడ్ అదే మీథేన్ విషయంలో అలా ఉంటుంది. రెండు కోఇన్సిడెన్స్ అయిపోయి ఉంటాయి ప్లస్ మైనస్లు. కానీ మెథైల్ క్లోరైడ్ విషయంలో పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ డస్ నాట్ కోయిన్సైడ్స్. సో హియర్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ మోర్ దాన్ హైడ్రోజన్. అంటే క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ హైడ్రోజన్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఇక్కడ. మీథేన్ విషయంలో ప్లస్ మైనస్లో కోయిన్సైడ్స్. అదే CH3Cl మెథైల్ క్లోరైడ్ విషయంలో ప్లస్ మైనస్ నాట్ కోయిన్సైడ్స్ విత్ ఈచ్ అదర్. సో రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ హెన్స్ దిస్ మాలిక్యూల్ క్యారీస్ డైపోల్ మూమెంట్. ఎప్పుడైతే కోయిన్సిడెన్స్ అవ్వో ఇట్ హ్యాజ్ డైపోల్ మూమెంట్. సో ఇట్ హ్యాజ్ డైపోల్ మూమెంట్. ఇక్కడ డైపోల్ మూమెంటం అనేది ఉంటుంది. క్యారీస్. పైదానికైతే డైపోల్ మూమెంట్ ఉండదు, ఎందుకంటే రెండు కోయిన్సిడెన్స్ అయిపోతే రెండిట్ల మధ్య దూరం ఉండదు. ప్లస్ మైనస్ల మధ్య దూరం లేకపోతే డైపోల్ మూమెంట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో నో డైపోల్ మూమెంట్ అక్కడ. ఇక్కడ దూరం ఉంది మెథైల్ క్లోరైడ్ విషయంలో. సో డైపోల్ మూమెంటం ఉంటుంది. ఓకే. సో హియర్ ద మాలిక్యూల్స్ క్యారీస్ డైపోల్ momentum in the absence of electric field. Right. When external electric field is applied, the molecules arrange themselves in field direction. అంటే బాహ్య విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు దాంట్లో ఉండేటువంటి అణువులన్నీ కూడా క్షేత్ర దిశలోకి రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఓరియంటేషన్ పోలరైజేషన్. దీన్నే భ్రమణ ధ్రువణం అంటారు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇది ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది. పై రెండు కూడా అంటే మనకు ఫస్ట్ చెప్పుకున్న ఎలక్ట్రానిక్ అయానిక్ ఉష్ణోగ్రత మీద ఆధారపడవు. ఇది ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్పేస్ చార్జ్ పోలరైజేషన్. ద ఫోర్త్ టైప్ ఆఫ్ పోలరైజేషన్ ఈజ్ నోన్ యాజ్ స్పేస్ చార్జ్ పోలరైజేషన్. అండ్ దిస్ పోలరైజేషన్ occurs due to the accumulation of charges at the electrodes in a multi-phase material. The ions can diffuse some distance in the applied electric field. Hence, redistribution of charges takes place. అంటే ద ఫోర్త్ టైప్ ఆఫ్ పోలరైజేషన్ నాలుగో రకాన్ని మనం ఏమంటున్నామంటే స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అంటున్నాం. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అక్కర్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్. అంటే ఆవేశాలన్నీ కూడా ఒక చోట చేరటం. అట్ ద ఎలక్ట్రోడ్స్ ఇన్ ఏ మల్టీఫేజ్ మెటీరియల్. అంటే మల్టీఫేజ్ మెటీరియల్ వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రోడ్స్ వైపుగా ధనాత్మక రుణాత్మక ఆవేశాలు మనకి స్పేస్లో అంటే మళ్ళీ ఎలక్ట్రోడ్స్ని మనం ఎక్కడ తీసుకుంటామంటే స్పేస్లో తీసుకుంటాం. ఆ ఎలక్ట్రోడ్స్కి పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా
ఒక ఎలక్ట్రోడ్కి అట్రాక్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా మరొక ఎలక్ట్రోడ్కి అట్రాక్ట్ అవుతే స్పేస్లో జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్, అంటే అంతరాల ఆవేశ ధ్రువణం అంటారు. సో దేర్ ఫోర్ ఇది ఎయిర్లో జరుగుతుంది. టోటల్ పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నాలుగట్లని కలపండి. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ పిఈ, అయానిక్ పోలరైజేషన్ పిఐ, అండ్ ఓరియంటేషన్ పోలరైజేషన్ పిఓ, and the last one space charge polarization PS. Therefore P is equal to PE plus PI plus PO plus PS. So right, and the next concept is factors affecting on polarization, and the next concept is factors affecting on polarization. అంటే ధ్రువణం మీద పనిచేసేటువంటి ప్రభావం చూపేటువంటి అంశాలు ఏంటి అని అడగడం జరుగుతుంది ప్రశ్న. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ పోలరైజేషన్? సో ఓఆర్ఆర్ దీన్ని మరో రకంగా ఎలా అడుగుతాడంటే టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్స్ ఆన్ పోలరైజేషన్. టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్స్ ఆఫ్ పోలరైజేషన్ అంటే కాలము మరియు పౌనఃపున్యం అనేవి ధ్రువణం మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపుతాయి, లేదా ధ్రువణం మీద ప్రభావితం చూపే అంశాలు ఏంటి అని ఏది అడిగినా ఇదే రాయాలి. అంటే ధ్రువణం మీద ముఖ్యంగా ప్రభావితం చూపే అంశాలు ఏంటంటే టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో అవి ఎలా ప్రభావం చూపుతున్నాయని తీసుకున్నప్పుడు ఫస్ట్ వీ షుడ్ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ డైపోల్ పోలరైజేషన్. సో ద డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. అంటే రోధక పదార్థం యొక్క ద్విధ్రువ భ్రామకాన్ని ఘనపరిమాణం చేత భాగించగా వచ్చేటువంటి ఆ విలువని, రోధక పదార్థం యొక్క ఘనపరిమాణం చేత భాగించగా వచ్చేటువంటి ఆ విలువని డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటారు, అంటే రోధక ధ్రువణము. సో డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. ఓఆర్ఆర్ దీన్ని ద ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జెస్ పర్ యూనిట్ ఏరియా, ఏదైనా ఒకటి రెండు కూడా. ద ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జెస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. అంటే పోలరైజేషన్ అంటే క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పి బై వి, సరిగ్గా రాయలేదు అక్కడ, దట్ ఈజ్ అని, అది క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పి బై వి. ఇయర్ స్మాల్ పి ఈజ్ మనకు తెలిసిన విలువ డైపోల్ మూమెంట్ అంటే క్యూఐ ఇంటూ 2L, వాల్యూమ్ ఏరియా ఇంటూ లెంత్ h, so A into 2L. So QI by A, it is called induced surface charge density. దాన్ని ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటారు, ప్రేరిత ఉపరితల ఆవేశ సాంద్రత అంటాం. రైట్, కమింగ్ టు ది సెకండ్ పారా. బై ద అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పోలరైజేషన్ ప్రాసెస్ అక్కర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. అంటే మనం ఇక్కడ రోధక పదార్థం మీద విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క ధ్రువణం అంట కాలంలో ప్రమేయంగా లభిస్తుంది అని చెప్తున్నాడు. రోధక పదార్థం తీసుకోండి. రోధక పదార్థాలకు ఉదాహరణలు ఏంటి? రబ్బరు, ప్లాస్టిక్, వ్యాక్స్, మైకా, పేపరు, గ్లాసు, వుడ్డు, దీస్ ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. ఆ రోధక పదార్థాల మీద మనం విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క ధ్రువణం అంటే ప్లస్ మైనస్ ఛార్జెస్ వేరవుతాయి. సో అక్కడ పోలరైజ్ అవుతుంది మెటీరియల్. ఆ పోలరైజేషన్ అనేదంట ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై P of t. సో ద పోలరైజేషన్ ఫంక్షన్ P of t కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, దాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఫంక్షన్ P of t ఈజ్ ఈక్వల్ టు P of 1 minus e power minus t by tr, where P is called maximum polarization and Tr is called relaxation time. అంటే విశ్రాంత సమయము అంటారు టీఆర్ని ఇక్కడ. సో P is called maximum polarization, గరిష్ట ధ్రువణము అది P అనేది. సో P ఫంక్షన్ P of tని ఎలా రాస్తారంటే P of t is equal to P of 1 minus e power minus t by tr. So the relaxation time Tr is a function of time scale of polarization process. ఇక్కడ విశ్రాంత సమయము Tr అనేది ఈజ్ ఎ మెజర్ ఆఫ్
టైమ్ స్కేల్ ఆఫ్ పోలరైజేషన్ ప్రాసెస్, అంటే ధ్రువణము ప్రక్రియ ఏదైతే ఉందో దాని యొక్క కాలాత్మక స్కేల్గా మెజర్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ద టైమ్ టేకెన్ ఫర్ పోలరైజేషన్ ప్రాసెస్ టు రీచ్ 63% ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇక్కడ పోలరైజేషన్ పొందేటువంటి గరిష్ట విలువ ఎంత అంటే 63%. ఇది మీకు ఆల్రెడీ నేను వేరింగ్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో టైం కాన్స్టెంట్ దగ్గర చెప్పడం జరిగింది. సో రిలాక్సేషన్ టైం మ్యాక్సిమం వాల్యూ 63% అండ్ మినిమం వాల్యూ ఈజ్ 37%. రైట్, లాటర్ వీ హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్. అంటే ఏ విధంగా మనకి ఫ్రీక్వెన్సీ అనేది పోలరైజేషన్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నదాన్ని ఇక్కడ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయటం జరిగింది. సో దీనిలో ముందుగా ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని x అక్షం మీద, పోలరైజేషన్ వాల్యూస్ని y అక్షం మీద తీసుకోవడం జరిగింది. సో ఫ్రీక్వెన్సీ వాల్యూ 10⁻², ఇట్ ఈజ్ కాల్డ్ ఆడియో రేంజ్. 10⁻5 రేడియో రేంజ్. 10⁻13 ఇన్ఫ్రారెడ్ రేంజ్. 10⁻15 విజిబుల్ రేంజ్ అంటారు. సపరేట్ చేశారు. ఆడియో, రేడియో, ఇన్ఫ్రారెడ్ అండ్ విజిబుల్. ఓన్లీ ఆడిబుల్ అయితే 10⁻2 ఫ్రీక్వెన్సీ సరిపోద్ది. రేడియో 10⁻5 కావాలి. ఇన్ఫ్రారెడ్ 10⁻13. విజిబిలిటీ కావాలంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండాలి, 10⁻15. ఓకే, సో ఇక్కడ ఆ 10⁻15 రేంజ్, 13 to 15 రేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఆప్టికల్ రేంజ్ అంటారు. ఓకే, సో ఫస్ట్ పారా చూడండి, దానికి సంబంధించి డయాగ్రామ్ అర్థమవుతుంది మీకు. ద రిలాక్సేషన్ టైమ్ వ్యారీ వైడ్లీ ఫర్ డిఫరెంట్ పోలరైజేషన్స్. సో రిలాక్సేషన్ టైం అనేది, విశ్రాంత సమయం అనేది వివిధ పోలరైజేషన్ ధ్రువణ విలువలకి వివిధ రకంగా ఉంటుంది. ఒక్కొక్క పోలరైజేషన్కి ఒక్కొక్క విశ్రాంత సమయం అనేది ఉంటుంది. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ర్యాపిడ్ అండ్ కంప్లీట్ అట్ ఇన్స్టెంట్ వోల్టేజ్. ఈ ఎలక్ట్రానిక్ ధ్రువణం అనేది చాలా వేగంగా జరిగిపోద్ది. అంటే మెటీరియల్లో బాగా చాలా వేగంగా జరిగేటువంటి పోలరైజేషన్ ఏదయ్యా అంటే ముందు ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. సో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ర్యాపిడ్ అండ్ కంప్లీట్స్ at the instant voltage. If the frequency of the applied voltage is very high in the optical range, then electronic polarization takes place. అంటే ఎలక్ట్రానిక్ పోలరైజేషను 10⁻15 హెర్ట్జ్ దగ్గర మనకి రావడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్కి సంబంధించిన కర్వ్ లాస్ట్లో వేసాను చూడండి, 10⁻15 దగ్గర ఒక సైన్ వేవ్ లాగా ఉంది, హాఫ్ పార్ట్ లాగా. అదే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్కి సంబంధించిన కర్వ్. చాలా ఫాస్ట్గా జరిగిపోద్దంట. ఎప్పుడైతే ఫాస్ట్గా జరిగిపోతుందో, ఎప్పుడైతే మనకి టైం అనేది తక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో దిస్ పోలరైజేషన్ టేక్స్ ప్లేస్ at 10⁻15 hertz frequency. And the second one, ionic polarization is slower than electronic. అయానిక ధ్రువణం అనేది ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ కంట మనకి దానికంటే కూడా స్లోగా జరుగుతుంది. అయానిక్ పోలరైజేషన్ ఈజ్ స్లోయర్ దాన్ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. ద ఫ్రీక్వెన్సీ విత్ అయాన్స్ can displace over a small fraction at interatomic distance will be in same order as lattice vibrational frequency. అంటే మనకి ఇక్కడ అయానిక్ పోలరైజేషన్ అనేది ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ కన్నా కూడా కొంచెం స్లోగా జరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ చాలా వేగంగా జరిగిపోద్ది, వెంటనే అయిపోద్ది, ప్లస్ మైనస్ సెపరేట్ అయిపోతాయి. కానీ అయానిక్ మెటీరియల్స్ విషయంలో మనం అయానిక్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు కొంచెం నెమ్మదిగా డిస్ప్లేస్ అవుతాయి.
యాటమ్స్ అనేవి చాలా స్లోగా డిస్ప్లేస్ అవుతాయి. ఎప్పుడైతే మనకి యాటమ్స్ అనేవి స్లోగా డిస్ప్లేస్ అయినాయో సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ మీద. ఎప్పుడైతే టైం ఎక్కువ తీసుకుంటుందో ఫ్రీక్వెన్సీ దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ రేంజ్. సో 10^13 ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్రారెడ్ రేంజ్. అంటే మనకి అయానిక్ పోలరైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్ఫ్రారెడ్ రేంజ్లో జరుగుతుంది. అదే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే విజిబుల్ రేంజ్లో జరుగుతుంది. మీరు గ్రాఫ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళకూడదు, చివరి నుంచి పైకి రావాలి. అంటే కింద నుంచి గ్రాఫ్ చూడండి, బాగా కింద చూడండి, అక్కడి నుంచి మొదలవుద్ది అన్నమాట ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. మొదలై అలా నెమ్మదిగా పైకి వెళుతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ కాల్డ్ అయానిక్ పోలరైజేషన్. మరలా గమనించండి, ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ చాలా స్లోగా ఫాస్ట్గా జరిగిపోద్ది. సో ఫాస్ట్గా జరిగిపోతే టైం ఎక్కువ, సో టైం తక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ, 10^15. సో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్కి సంబంధించిన కర్వ్ లాస్ట్లో గీచాము. ఇట్ ఈజ్ హాఫ్ సైన్ వేవ్. అయానిక్ పోలరైజేషన్ చూడండి, హాఫ్ సైన్ వేవ్ నుంచి పైకి ఒక చిన్న గీత వెళ్ళింది, డాటెడ్ లైన్స్ ఉంది చూడండి, మొదటి డాటెడ్ లైన్స్ ఉంది చూడండి, అక్కడి నుంచి రెండవ డాటెడ్ లైన్స్కి ఉన్నటువంటి ఆ కర్వ్ని మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ కాల్డ్ అయానిక్ పోలరైజేషన్. అంటే అయానిక్ పోలరైజేషన్ 10^13 హెర్ట్జ్ వద్ద జరిగింది. సో ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో ఇట్ ఈజ్ ద వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ionic polarization is 10^13 hertz. Again, ionic polarization is slower than electronic polarization. The frequency of with ionic polarization displays can over a small fraction of intra-ionic distance will be small order as lattice vibration frequency. Alright, later the next concept is and the next polarization, orientation polarization. మూడవది ఓరియంటేషన్ పోలరైజేషన్ అని చెప్పుకున్నాం మనం. అంటే ఇక్కడ ఓరియంటేషన్ పోలరైజేషన్ అనేది భ్రమణ ధ్రువణం అనేది అయానిక్ పోలరైజేషన్ కన్నా కూడా స్లోగా జరుగుతుంది. అంటే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ కన్నా బాగా స్లో, అయానిక్ పోలరైజేషన్ కన్నా కూడా స్లో. అదే రాశారు, ఓరియంటేషన్ పోలరైజేషన్ ఈజ్ ఈవెన్ స్లోయర్ దాన్ అయానిక్ పోలరైజేషన్. The relaxation time for orientation polarization in a liquid propyl alcohol is about 10^-10 second. అంటే మనకి ఇక్కడ ఒక కెమికల్ కాంపౌండ్ ఏం తీసుకున్నాడంటే లిక్విడ్ ప్రొపైల్ ఆల్కహాల్. లిక్విడ్ ప్రొపైల్ ఆల్కహాల్ విషయంలో ఈ ఓరియంటేషన్ పోలరైజేషన్ జరుగుతుంది. చెప్పుకున్నాం మనం ఇందాక మెథైల్ క్లోరైడ్ అని, మీథేన్ అని, అలా కెమికల్ కాంపౌండ్స్ విషయంలో జరిగేటువంటి పోలరైజేషన్ ఓరియంటేషన్ పోలరైజేషన్ అంటున్నాం. ఈ ఓరియంటేషన్ పోలరైజేషన్ విషయంలో ఈ ఓరియంటేషన్ పోలరైజేషన్ తీసుకున్నప్పుడు ఆ పదార్థాల యొక్క ధ్రువణం అనేది, సో ఇక్కడ రిలాక్సేషన్ టైం ఎంత ఉంటుంది అంటే ఈజ్ అబౌట్ 10^-10 సెకండ్. రిలాక్సేషన్ టైం అంటే విశ్రాంత సమయము. ఓరియంటేషన్ పోలరైజేషన్ అకర్స్ వెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఇన్ ద రేంజ్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ ఇన్ ద రేంజ్ 10^5 హెర్ట్జ్. అంటే మనకి ఈ ఓరియంటేషన్ పోలరైజేషన్ ఇంకా నెమ్మదిగా జరుగుతుంది, చాలా స్లోగా జరుగుతుంది. దేనికన్నా స్లో అంటే అయానిక్ కన్నా స్లో, ఎలక్ట్రానిక్ కన్నా బాగా స్లో. ఇలా జరిగే సందర్భంలో మనకి బాగా స్లోగా జరుగుతుంది కాబట్టి, అంటే టైం అనేది ఇక్కడ స్లోగా ఉంది కాబట్టి ఈజ్ స్లోయర్ దాన్ కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అప్లైడ్ వోల్టేజ్ విషయంలో దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ 10^5 హెర్ట్జ్. సో ద రేంజ్ ఈజ్ 10^5.
సో ముందు చెప్పుకున్న ఎలక్ట్రానిక్ అయానిక్ రీజియన్ ఆప్టికల్, ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్ 10⁵ హెర్ట్జ్. రైట్, మీరు గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే 10⁻13 దగ్గర ఉన్నటువంటి డాటెడ్ లైన్స్ నుంచి వెనక్కి రండి, ముందుకు వెళ్ళకుండా పైకి వచ్చింది చూడండి కర్వ్. ఒక గడి పైకి వెళ్ళింది 10⁵ దగ్గరికి, 10⁻13 నుంచి 10⁵ పైకి వెళ్ళింది చూడండి లైను. సో అది ఇట్ ఈస్ కాల్డ్ ఓరియంటేషన్ పోలరైజేషన్ కర్వ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్. అంటే ద లాస్ట్ పోలరైజేషన్ ఈజ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్. అంటే ఆవేశ ధ్రువణము, అంతరాల ఆవేశ ధ్రువణము అంటాము. ఈ అంతరాల ఆవేశ ధ్రువణాన్ని మనం తీసుకున్నప్పుడు ఏదైనా రోధక పదార్థం అంటే స్పేస్లోనే, స్పేస్ యాక్ట్స్ యాజ్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రోడ్స్ దగ్గరికి పాజిటివ్ నెగిటివ్ ఛార్జు డిస్ప్లేస్ అవటాన్ని మనం ఏమంటామని చెప్పుకున్నామంటే స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అని చెప్పుకున్నాం. ఈ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ అనేది బాగా స్లోగా జరుగుతుంది, ఇంకా బాగా స్లోగా జరుగుతుంది. సో స్లోయర్ దాన్ ఎలక్ట్రానిక్, అయానిక్ అండ్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ కంటే తక్కువ అంటే అయానిక్ కంటే ఇంకా బాగా స్లోగా జరుగుతుంది, ఎలక్ట్రానిక్ కన్నా ఇంకా బాగా స్లోగా జరుగుతుంది. స్లో ప్రాసెస్. సో స్లో ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ టేక్స్ లార్జ్ టైం, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఎక్కువ టైం తీసుకుంటాం వల్ల ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. మీరు గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఈజ్ 10⁻² హెర్ట్జ్. సో రైట్, కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్, స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ ఈజ్ ద స్లోయెస్ట్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్. సో అయాన్లన్నీ కూడా విస్థాపన చెందుతాయి. ద రిలాక్సేషన్ టైమ్ ఫర్ దిస్ ప్రాసెస్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ అదర్ పోలరైజేషన్స్. అంటే తక్కిన ధ్రువణాల కంటే కూడా విశ్రాంత సమయం స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు మనం 10⁻⁻10 సెకండ్స్ ఎక్కువ ఉన్నాం, దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో రైట్, దిస్ పోలరైజేషన్ అక్కర్స్ ఇన్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻² హెర్ట్జ్. అంటే ఈ ధ్రువణం అనేది మనం అప్లైడ్ వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అంటే, దాని యొక్క ఆర్డర్ ఎంత ఉండాలి అంటే 10⁻² హెర్ట్జెస్ రీజియన్లో ఈ ధ్రువణం అనేది మనకు లభ్యమవుతుంది. సో డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే, సో స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద, అంటే ఎక్కువ టైం కాబట్టి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద జరగడానికి గమనించవచ్చు. సో 10⁻² హెర్ట్జెస్ దగ్గర చూడండి గ్రాఫు 10⁻² దగ్గర మొదలైంది, ఇంకా పక్కకి వేసాం మనం గ్రాఫ్. సో 10⁻² దగ్గర నుంచి చూడండి వై కర్వ్ మీదకి వెళ్ళింది పైకి, అది స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్కి సంబంధించిన కర్వ్. ఓకే, చూడండి ఎలక్ట్రానిక్ పోలరైజేషన్కి సంబంధించిన కర్వ్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది, తక్కువ టైము, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో కర్వ్ హాఫ్ సైన్ వేవ్గా ఉంది, 10⁻15 హెర్ట్జ్ దగ్గర ఉంది చూడండి, దాని విజిబుల్ రీజియన్ అంటారు. తర్వాత రెండవది అయానిక్ పోలరైజేషను, దాని మీద స్లోగా జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 10⁻13 హెర్ట్జ్. సో ఆ రీజియన్ ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ రీజియన్. అండ్ థర్డ్ వన్ ఓరియంటేషన్ పోలరైజేషన్, దాని మీద స్లోగా జరుగుతుంది, అంటే 10⁻13 టు 10⁻5కి కర్వ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఓరియంటేషన్ పోలరైజేషన్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్. ద కర్వ్ ఈజ్ ఫ్రమ్ 10⁻² హెర్ట్జ్ టు y యాక్సిస్. దిస్ ఈజ్ కాల్డ్ స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్. సో ఈ రకంగా పోలరైజేషన్ మీద మనకి టైము, ఫ్రీక్వెన్సీ అనేవి ప్రభావాన్ని చూపుతున్నాయి అన్నదాన్ని ఇక్కడ గ్రాఫికల్గా విశదీకరణ చేయాలి.
సో దీన్ని రెండు రకాలుగా అడగచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ పోలరైజేషన్ అని అడగచ్చు, లేదా టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డిపెండెన్స్ ఆన్ ఎఫెక్ట్స్ ఆన్ పోలరైజేషన్ అని అడగచ్చు. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.